తర్వాత విడవబడతారు నమ్మని వారు. తండ్రి అయిన దేవుడు తన బిడ్డలతో ఈ విధంగా తెలియపరుస్తూ ఉన్నాడు, నా బిడ్డలు శాపగ్రస్తులుగా ఉండకూడదు. హల్లెలూయా. నా బిడ్డలు అందరు చెప్పాలి ఏకకంఠంతో, నా బిడ్డలు శాపగ్రస్తులుగా ఉండకూడదు. నా బిడ్డలు శాపగ్రస్తులుగా ఉండకూడదని తండ్రి అయిన దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఏందా మేమేమన్నా శాపగ్రస్తులమా? ఇప్పుడు కూర్చున్న వాళ్ళం. నా బిడ్డలు ఆశీర్వాదకరముగా ఉండాలి, దీవెనకరముగా ఉండాలి, మేలుకరముగా ఉండాలి. నా బిడ్డలు సమృద్ధికరముగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఏంటయ్యా ముందు శాపగ్రస్తులు అంటాను? మలాకి గ్రంథం మనం చూసినప్పుడు ఒకరు 1వ అధ్యాయము 1, 2, 3 వాక్యాలు, మరొకరు 3వ అధ్యాయము 9, 10 వాక్యము, మరొకరు లూకాసు వార్త 5వ అధ్యాయాన్ని ఒకరి తర్వాత ఒకరు చక్కగా ధ్యానించడానికి పరిశీలించండి. దేవుని వాక్యాన్ని చక్కగా వినగలిగిన బిడ్డలు వినండి. హల్లెలూయా. మలాకి గ్రంథం అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మలాకి గ్రంథం 1వ అధ్యాయం చూడండి. వాక్య భాగం 1, 2. ఇశ్రాయేలు గూర్చి మలాకి ద్వారా పలుకుబడిన యెహోవా వాక్కు, యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలీలను గూర్చి మలాకి ద్వారా, ప్రవక్త అయిన మలాకి ద్వారా పలకబడుచున్న యెహోవా వాక్కు, యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. వీరంతా ఇశ్రాయేలీ. నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితి వందరు. ఏశావు యాకోబునకు అన్నకాడా? ఏశావు ఎవరు? యాకోబు ఎవరు? ఎవరు వారి తండ్రి? ఎవరు? ఎస్, దేవునికి మహిమ కలుగును గాక. ఇస్సాకు తండ్రిగా ఉన్నాడు. ఇస్సాకు తండ్రి అయ్యున్నప్పుడు 2 కుమారులు పుట్టినప్పుడు ఏశావు పెద్దవాడు, యాకోబు చిన్నవాడు. ఏశావు యాకోబునకు అన్నకాడా? అయితే నేను యాకోబును ప్రేమించితిని. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ ప్రేమించే విషయంలో ఈ దినాన నీవు నేను మనమున్నామని అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అది ఆయన ఇష్టం. నువ్వు క్వశ్చన్ చేయటానికి అర్హత లేదు. నువ్వు క్వశ్చన్ చేయడానికి అవకాశమే లేదు. ఆ ప్రేమ నీ జీవితంలో అనుభవించాలి అంటే, దేవుడు నిన్ను ప్రేమించాలంటే, దేవుడు ప్రేమై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన ప్రేమించాలంటే నీవు ఆయన నామమందు విశ్వాసం ఉంచాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన బిడ్డగా నువ్వు అంగీకరించబడాలి. తండ్రి అయిన దేవుని నీ సొంత రక్షకుడుగా నీవు ఎన్నుకోవాలి. ఈ దినాన దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు ఆయన ఎంతో ప్రేమించే దేవుడిగా ఉన్నాడు. ఈ దినాన ఆ రోజుల్లో ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రోజుల్లో మరి యాకోబును ప్రేమించాడు.
ఏశావును ద్వేషించి యాకోబును ప్రేమించి తిని, ఇదే యెహోవా వాక్కు. 3వ వాక్య భాగం చూడండి, మలాకి 1:3. ఏశావును ద్వేషించి అతని అంటే ఏశావు పర్వతములను పాడు చేసి ఏశావు స్వాస్థ్యమును అరణ్యమందున్న నక్కల పాలు చేసి తిని. ఎవరు అడగగలరు? ఎందుకని ఎవరు అడగగలరు? అది ఆయన ఇష్టం. హల్లెలూయా. నీ జీవితంలో ఆ స్థితి జరగనందుకు సంతోషించాలి. ఆమేన్. హల్లెలూయా. మన జీవితంలో ఆ స్థితి మన జీవితంలో ఆ స్థితి ఎదురైనందుకు మనం సంతోషించాలి, ఆనందించాలి, గంతులు వేస్తూ తండ్రి అయిన దేవుని సన్నిధిలోనికి వచ్చి కూర్చొని నీవే కాకుండా ఆ ప్రేమను పొందుచు ప్రేమ లేని బిడ్డలను ఈ స్థలానికి నడిపించే బాధ్యత నీకు నాకు మనకందరికి ఉంది. హల్లెలూయా. ఇదే ప్రేమ మార్గం, ఇదే మంచి మార్గం, ఇదే సత్యమైన మార్గం, ఇదే జీవమైన మార్గం. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతటి పరిస్థితి ఎదురైంది ఏశావుకు. తండ్రి చెప్తున్నాడు, ఒక తండ్రికి పుట్టిన 2 బిడ్డల విషయంలో, ఒక కుటుంబంలో ఉన్న 2 అన్నదమ్ముల విషయంలో ఒక వ్యక్తిని ద్వేషించి మరో వ్యక్తిని ప్రేమించిన దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఆ ప్రేమించిన విధానానికి వెనక ఎంతో శ్రమ దాగి ఉంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతో శ్రమ దాగి ఉంది. ఆ శ్రమలన్నీ అనుభవిస్తూ దేవుని యొక్క జీవ మార్గంలో ప్రయాణం చేయాలి నీవు నేను మనం. హల్లెలూయా. యాకోబు పారిపోయాడు ప్రాణభయంతో. హల్లెలూయా. అతనికి శోధన ఉంది. మత్తయి సువార్త 10వ అధ్యాయము 23. ఒకరు మాత్రమే చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 23 వాక్య భాగం. వారు ఈ పట్టణంలో మిమ్మును హింసించినప్పుడు వేరొక పట్టణమునకు నువ్వు పారిపోవాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన 12 మంది శిష్యులను ఇద్దరిద్దరు చొప్పున 6గురుగా ఏర్పరిచి వారికి తెలియపరుస్తున్న ముందు మాటలు. హల్లెలూయా. ఆయన ప్రేమించాడు, నువ్వు ప్రేమించావంటే సుఖం అనుకుంటున్నావేమో, వెనక శ్రమలు ఉన్నాయి, జాగ్రత్త. హల్లెలూయా. దైవ సేవకుడు ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నాడు, ఎదుర్కొంటున్నాడు. అయినా వాటిని ప్రభు నామంలో కొట్టివేయబడుతుంది. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అవన్నీ ఒక లెక్కలోకి రావు. వాటన్నిటిని సహించుతూ నా బిడ్డలు రాలేదే, నా బిడ్డ దూరం అవుతున్నాడేమో, దూరం అవ్వకూడదు ప్రభువా, నా కుమార్తె దూరం అవ్వకూడదు ప్రభువా, నా కుటుంబ సభ్యులు, నా సంఘ కుటుంబ సభ్యులు దూరము కాకూడదు నాయనా అని బిడ్డలు ఎదురు చూస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సేవకుడు అంత భారంతో ఎన్నో విధాలుగా బాధను అనుభవిస్తుంది. మలాకి 3:9-10 చూడతల్లి. మలాకి 3:9-10 ఇశ్రాయేలీయులతో తెలియపరుస్తున్నారు. నా యొద్ద తల్లి ఏడుకురా
మలాకి 3:7 వాక్య భాగం, మీ పితరుల నాటు నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి, అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం ఎవరు తట్టు తిరిగిన లాభం లేదు, శాపగ్రస్తులమైపోతాం. హల్లెలూయా. మనము ఎవరు తట్టు లోకములో మన ఆలోచన చొప్పున తిరిగామంటే మనము శాపగ్రస్తులమే. కనుక ఆయన ప్రతి ఒక్కరి విషయంలో, ప్రతి కుటుంబ విషయంలో నా బిడ్డలు శాపగ్రస్తులు కాకుండా ఆశీర్వాదకరముగా నా బిడ్డలు ఉండాలని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాడు దేవాది దేవుడి దినాన. హల్లెలూయా. చూడండి మళ్ళీ, మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి, అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను ప్రేమించిన ఇశ్రాయేలు, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవీయగా మేము దేని విషయములో తిరుగుదుమని మీరందరూ. అర్థం కావట్లా, ఇంకా అర్థం కాని బిడ్డలు ఇంకా ఉన్నారు. ఆనాడు అన్నారు, ఈనాడు కూడా అంటూనే ఉన్నారు. అందుకే ఆయన రాకడ ఇంకా ఆలస్యం. హల్లెలూయా. 8 చూడండి, మలాకి 3:8, మానవుడు దేవుని యొక్క దొంగిలునా, అయితే మీరు నా యొక్క దొంగిలితిరి. ఆగండి, దేవుని దగ్గర దొంగిలించటం ఏమిటి? హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ. దేని విషయంలో నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ. నేను చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. 10వ భాగమును ప్రతిష్టాపనలను ఈయక దొంగిలితిరి. హల్లెలూయా. నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమించాను. అబ్రహామును బట్టి, ఇస్సాకును బట్టి, యాకోబును బట్టి మీరు 430 సంవత్సరాలు ఎక్కడున్నారు? దాసులైపోయారు, ఐగుప్తు దేశంలో ఉన్నారు. మిమ్మల్ని ఎంత ప్రేమించాను. 430 సంవత్సరాలు తర్వాత మీ గోడుని విని మీ తాతగారికి ఇచ్చిన వాగ్దానాన్ని నేను మరొక ఆదికాండం 12 1, 2, 3, 4 చూడండి ఒకసారి. ఆదికాండం 12, ఆ తర్వాత ఈ పాఠంలోనికి వెళ్దాం. ఆదికాండము 12 1, 2, 3, 4 వాక్య భాగాలు. యెహోవా, అబ్రాహాము నువ్వు లేచి నీ దేశం నుండి, రెండవది నీ బంధువుల యొద్ద నుండి, మూడవది నీ తండ్రి యొద్ద నుండి బయలుదేరు, నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఆగాలి. హల్లెలూయా. ఆయన ప్రేమించాడు, చెప్తున్నాడు వెళ్ళటమే. హల్లెలూయా. నేను వెళ్ళను, నువ్వెవరు క్వశ్చన్ చేయగలరు. దేవుని బిడ్డగా తండ్రి అయిన దేవుని కుమార్తెవు, కుమారుడు, కుటుంబం అయితే ఆయన స్వరము నీకు వినబడగానే నువ్వు సిద్ధపడాలి, దేవుని సన్నిధిలోనికి రావాలి. ఇది నాన్న. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వెంటనే ఏం చేశాడు అబ్రాహాము గారు? ఆదికాండము 12 1, 2, 3 కట్టాడు. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేస్తానా, ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉండు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
ఆశీర్వాదముగా ఉంటావు, నువ్వు శాపగ్రస్తుడుగా ఉండవు. హల్లెలూయా. ఆనాడు పిలిచిన తండ్రి నీవు శాపగ్రస్తుడు అయితే ఊరుకుంటాడా? ఆనాడు పేరు పెట్టి పిలిచిన తండ్రి, నిన్ను ప్రేమించిన తండ్రి, నిన్ను ఎన్నుకున్న తండ్రి నీవు శాపగ్రస్తుడైతే వదిలేస్తాడనుకున్నావా? నీవు ఆశీర్వాదముగానే ఉండాలి. హల్లెలూయా. చదువు తల్లి. నిన్ను ఆశీర్వదించు వాడిని నిన్ను ఆశీర్వదించదను. హల్లెలూయా. అబ్బా, ఎంత మాట అండి! నీ వల్ల ఎంత తిప్పులు వచ్చినాయి నాయనా. హల్లెలూయా. నువ్వు ఆయన ప్రేమించడం ఎందుకు, పిలవడం ఎందుకు, ఎక్కడ ఉన్నోని తీసుకొచ్చి మా ఊరు మధ్యలో ఉంచడం ఎందుకు? ఆయనను బట్టి మేము శాపగ్రస్తులు ఎందుకు అవ్వాలి? క్వశ్చన్ వేసుకోవాలి, ప్రశ్న వేసుకోవాలి, భయపడాలి. హల్లెలూయా. చెప్తాలి. నిన్ను దూషించిన వారిని శపించదను. మళ్ళీ వెనక్కి తల్లి, వెనక్కి వెనక్కి వెనక్కి. నిన్ను ఆశీర్వదించు వాడిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వాడిని శపిస్తాను. ఆయన ఏందా అది? ఎవరు ఆపగలరు? ఈ శాపగ్రస్తత్వము నుండి ఎవడు విడిపించగలరు? దేవునికి మహిమ కలుగును గాక. అంత గొప్ప దేవుడు నిన్ను ప్రేమించి దినాన ఆశీర్వాదకరముగా దీవెనకరంగా నిన్ను ఉంచడానికి, సమృద్ధికరంగా ఫలభరితాలు అనుభవించడానికి ఈ సృష్టినే ఉంచిన దేవాది దేవుణ్ణి నువ్వు ఏ విధంగా విడిచిపెట్టి దూరంగా ఉంటావు? హల్లెలూయా. దొంగిలించడం అంటే దూరంగా ఉండటమే. హల్లెలూయా. ఆయనకు దూరంగా ఉండటమే పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్న మాట. దొంగిలించడం అంటే నీవు సేవకునికి దూరంగా ఉండటమే, దేవునికి దూరంగా ఉండటమే. హల్లెలూయా. నీ జీవితాన్ని నువ్వు పతనం చేసుకోవడమే, నీ జీవితాన్ని నువ్వు పతనం చేసుకోవడమే. నీ కుటుంబం ఆశీర్వదించబడకుండా శాపగ్రస్తంలోనికి వెళ్ళిపోవడానికి కారణం నీకు నీవే. సులువైన పని. నీ తండ్రి అయిన దేవుని సన్నిధిలో నువ్వు వచ్చి కుటుంబంతో కనపడటమే. నీ రాబడి అంతట్లో, నీ ఆరోగ్యం అంతటిలో, నీ 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 సుఖ జీవితాలు అన్నట్లో నెమ్మది బ్రతుకు జీవితాన్ని ఇచ్చి, జీవనోపాధినిచ్చి, ఎటువంటి సమస్య లేకుండా, ఎటువంటి శోధనలు లేకుండా, ఎటువంటి అనారోగ్యము లేకుండా నిన్ను ఆరోగ్యవంతునిగా ఉంచిన దేవాది దేవునికి, ఆయన తండ్రి అయిన దేవుని సన్నిధిలో నువ్వు గుర్తించి నీవు ఆయన దగ్గరికి రావటమే నువ్వు ఆశీర్వాదకరం. హల్లెలూయా. అందుకు కృతజ్ఞతగా 10వ వంతు తీసుకొని రావాలి. హల్లెలూయా. ఈ మాట చెప్పింది ఎవరికో తెలుసా? ఇశ్రాయేలీయులకి, ప్రేమించిన ఇశ్రాయేలీయులకి. ఇప్పుడు కలిమి కొలది దేవా నువ్వు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు కలిమి కొలది, దానికి అద్దు లేదు. రూపాయి అంటే రూపాయే, 1000 రూపాయలు అంటే 1000, అది నీ ఇష్టం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో తండ్రి అయిన దేవుడు తన సేవకుణ్ణి ఈ స్థలంలో ఉంచినందుకు, తండ్రి అయిన దేవుణ్ణి తన బిడ్డలుగా, తన కుటుంబాలుగా మనము జీవనోపాధి కలిగి ఆశీర్వాదకరముగా ఉన్నందుకు మన సంపదలో కృతజ్ఞతగా దేవుని బిడ్డలంగా ప్రతి ఒక్కరం గుప్పిళ్ళు విప్పాలి. హల్లెలూయా. తీసుకొని రావాలి, తెచ్చి ఎవరు ఈ కాయ తెచ్చింది? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ బిడ్డలు ఆశీర్వదించకూడదు గాక. వారే కాదు, ఇక్కడికి వస్తున్న ప్రతి కుటుంబము ఇక నుంచి ఉత్త చేతులతో రాకుండా ఏదొక వస్తువు దేవుని సన్నిధిలో సమర్పించదలిచి. హల్లెలూయా. నాతో సహా. హల్లెలూయా. నాతో సహా. హల్లెలూయా. అది మన జీవితానికి ఎంతో ఆశీర్వాదకరం. మన జీవితానికి ఎంతో ఆశీర్వాదకరం.
మన జీవితానికి ఎంతో నెమ్మది, మన జీవితానికి ఎంతో సమృద్ధి, సంపద. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడాలి చూడాలి. హల్లెలూయా. ఇంత రక్షకుడు, ఇంత గొప్ప దేవుడు ఆగలాగలమా? దేవునికి స్తోత్ర. ఇంత గొప్ప దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు నీ కొరకు ప్రతిదీ మంచిదిగా సృష్టించిన సృష్టికర్తను నువ్వు విడిచిపెట్టి దూరం వెళ్ళిపోవడమే నువ్వు శాపగ్రస్తుడవు. ఈ లోకమంతా నీదే. లోకాన్ని ప్రేమించాడు నీ కోసం. హల్లెలూయా. లోకము ఆశీర్వదించబడాలి నీ కోసం. లోకము ఫలభరితముగా ఉండాలి, ఆయన ప్రకృతి ఆశీర్వాదకరముగా ఉండాలని తన పరిశుద్ధమైన ప్రాణాన్ని, రక్తాన్ని దారిపోసి ఈ భూమిని తడిపాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడండి. శపించబడినవన్నీ మళ్ళా ఆశీర్వాదకరంగా ప్రభు అయిన యేసు క్రీస్తు రక్తం ద్వారా పరిశుద్ధపరచబడ్డాయి. హల్లెలూయా. ఈ దినాన నీవు, నేను, మనము ఆశీర్వాదకరముగా ఉండాలని తండ్రి కోరుకుంటున్నాడు. మలాకి 3:8 మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో? మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠాపనలను ఇయ్యక దొంగిలితిరి. ఆలోచన చేయాలి బిడ్డలు. 9 ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించునే ఉన్నారు. ఆయన సృష్టి అంతా దొంగిలిస్తూ ఆగాలి. ఆయన సృష్టి అంతా దొంగిలించి అనుభవించుతూ నీకు ఏ అర్హత లేకపోయినా, నీవు అనుభవించే అర్హత కోల్పోయినా, తన బిడ్డలతో పాటు నువ్వు పాలు బొమ్మలు పొంది ఆ సృష్టిలో, ఆ మట్టిలో మాణిక్యం, ఆ మట్టిలో మాధుర్యం, ఆ మట్టిలో టేస్ట్ వర్ణించలేను ప్రభు. ఆ మట్టిలో నుంచి ఏమి పదార్థాలు వచ్చాయి నాయన. తండ్రి నీ కొందనాలు నాయన. వాటన్నిటిని మేము మా ఇష్టానుసారంగా దొంగిలించేసి తినేస్తూ ఉన్నాం. ఎవరిచ్చారు? నువ్వు ఇకపోతే మేము తినగలమా? నువ్వు ఆ మట్టిలో మొలకను ఇవ్వకపోతే మేము తినగలమా? ఎందుకు ఇస్తున్నావయ్యా? నీవు ప్రేమించిన బిడ్డలను బట్టి. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. నీవు ప్రేమించి ఉన్న ఈ లోకాన్ని ప్రేమించి నీ బిడ్డల కొరకు ఇంకా మిగిలిన వారిని కూడా ప్రేమిస్తున్న తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మాకు అది అర్థం కావట్లా. ఏదో పండింది, ఆ రైతు పాపం ఎక్కడున్నాడు? కష్టపడి పంట పండించి కుప్పలేసి మార్కెట్లో ఇస్తే డబ్బులు ఇచ్చేసి తెచ్చేసుకుంటున్నాం, డబ్బు ఉందని. హల్లెలూయా. ఈ ఆశీర్వాదం ఎక్కడిది? ఈ డబ్బు ఎక్కడిది నీకు? దీనిని నీ తండ్రి నీకిచ్చిన అనుభవాన్ని అనుభవిస్తూ ఆయన సన్నిధిలోనికి రాకుండా, ఆయనను ఎరగకుండా, ఆయనను నువ్వు స్తుతించకుండా, నాకేమిలే ఓ ప్రాణమా తినుము, సుఖించుము, సంతోషించుము, అనేక దినాలకి సమృద్ధికరమైన ఆహారాన్ని నీ కొరకు సంపాదించానని అనుకున్న ఓ వెర్రివాని వలె నీ జీవితం ఉందా? ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే ఏమవుతుంది ఇదంతా? హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు మట్టి పాలవుతావు. ఎక్కడ ఎవడు పెడతాడు? రాజుల సొమ్ము రాళ్లపాలు అన్నట్టు, రాజుల సొమ్ము రాళ్లపాలైనట్టు నీ సంపాదన అంతా వెళ్ళిపోతుంది. హల్లెలూయా. కానీ ప్రయోజనం ఏంటి? ఎక్కడికి వెళ్తావు నువ్వు? శాపగ్రస్తుడు అయ్యి నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతావా? ఆయన సృష్టిలో ప్రతిదీ నువ్వు అనుభవించి, ఏది కావాలంటే అది ఆరగించి,
ఏది అనుకుంటే దానిని భుజించి తృప్తి చెంది ఏమాత్రం ఆలోచనలు చేయకుండా ఆయన సొమ్మంతా దొంగిలిస్తావా నువ్వు? హల్లెలూయా. దొంగిలించే వాణిని బట్టి అడుగుతున్నాడు తండ్రి అయిన దేవుడు. నువ్వు ఒక్కసారి ఆలోచన చేస్తున్నావా? దేవుని చిత్తము లేనిదే భోజనము చేయగలవాడు ఎవడు అని తండ్రి అడుగుతున్నాడు. హల్లెలూయా. ఈనాడు నువ్వు తండ్రిని ఎరగని వాడిగా ఉన్న నీవు తృప్తిగా తింటున్నావంటే నీ తోటి సహోదరుడు దీవించబడిన వ్యక్తి ద్వారే. హల్లెలూయా. ఆ బిడ్డలు నీ కొరకు ఇంకా ఎదురు చూస్తున్నారు. నా సహోదరుడు, నా సహోదరుని కుటుంబము నాతో కలవాలని ఆశపడుతున్నాడు. ఆనాడు నోవాహు ఎదురు చూశాడు. 120 సంవత్సరాలు ప్రకటన చేశాడు. తన ఓడ నిర్మాణాన్ని దేవాది దేవుడు చెప్పినట్లుగా నిర్మించుకున్నాడు. 120 సంవత్సరాల కాలాలు గడిచినా ఆ మాట మీద ఎవరు విశ్వాసం ఉంచకపోయిరి. తన సహోదరి కుటుంబముతో ఏకీభవించలేకపోయారు. ఆ సమయం రానే వచ్చింది. ఓడ తలుపులు మూయబడ్డాయి. భూమిలో నుంచి నీరు ఉబికింది. ఆకాశ తూములు విప్పబడ్డాయి. జల ప్రవాహము భయంకరంగా వచ్చేసింది. మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయారు, చచ్చిపోయారు. హల్లెలూయా. ఈనాడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు రెండవ రాకడలో నీవు రావడానికి, నేను రావడానికి మనం ఫోన్ అక్కడ పెట్టండి. ఓకే. హల్లెలూయా. ఈ వాక్యాలు బిడ్డలు బయట వినాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎంతో తప్పించి కుటుంబం అంతా కష్టపడి 120 సంవత్సరాలు ఎంతో మందికి ప్రచారం చేసి స్వార్థ వర్తమానం దేవుడు తెలియపరిచింది చెప్పి వారు తన పనిని ముగించుకునే లోపు ఏ ఒక్కరికి అర్థం కాలేదు. ఏదో వచ్చారు, కష్టపడ్డారు, వెళ్ళిపోయారు, కూలి తీసుకున్నారు. ఆయన ఏదో చేసుకుంటున్నాడు, చేసుకొని మనకెందుకు, మన పని మనం చేసి వెళ్ళిపోదాం అన్నట్టుగానే ఉన్నారే గాని నిజముగా దేవాది దేవుడు చెప్పిన మాట మీద ఎవరు లక్ష్యం ఉంచలేకపోయారు. ఆ సమయం రానే వచ్చింది. ఇక తలుపు తీయడానికి వీళ్ళు మనస్సాక్షి ఒప్పుకున్న తండ్రి ఇంకో ఒప్పుకునేవాడు కాదు. హల్లెలూయా. పక్షపాతం లేని దేవుడు. నువ్వు నా మాట నావు ఓడ తయారు చేసుకున్నావు, ఇంకా నువ్వు లోపలికి. ఆనాడు నేను కలుగును గాక అంటే సమస్తము కలిగాయి. అవి కూడా నా మాట విన్నాయి, వచ్చేసాయి అన్ని. తాబేలు కూడా నడుచుకుంటూ వచ్చింది. తాబేలు. హల్లెలూయా. ఇంకా ఎన్నున్నాయో ప్రాణులు నడవలేక నడుచుకుంటూ వచ్చే జీవులు, సకల ప్రాణులు నావి అన్నాడు ప్రభు. హల్లెలూయా. వాటిల్లో ఆయన మాట విని ఆ రక్షణ వారలోనికి అవి వచ్చి చేరుకున్నాయి. కానీ మనుషులు ఎవరు రాలేకపోయారు. మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయారు. హల్లెలూయా. వారికి వారే బాధ్యులు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన నిన్ను ప్రేమించాడు దేవుడు. నిన్ను ప్రేమించడమే కాదు, తన సన్నిధిలో నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచడమే కాదు గాని నీ వంతు బాధ్యత నీ సహోదరుల పట్ల ఉంది కనుక వారు కూడా నీతో ఏకీభవించాలి. హల్లెలూయా. అందుకే ఆయన రాకడ ఇంకా ఆలస్యం. మాలాంటి సేవకులు అనేక గ్రామాల్లో, వీధుల్లో అనేక సంఘాలను ఏర్పాటు చేసి ప్రయాసపడడానికి కారణం ఏమిటంటే నీవు నేను మనమందరము ఆశీర్వాదకరముగా ఉండి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు రెండవ రాకడలో ఆయన 9వ వాక్యభాగం 10వ వాక్యం మలాకి 9. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించునే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరంలో ఆహారం ఉండాలి. హల్లెలూయా. ఏముండాలి? నా మందిరంలో ఆహారం ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే ఆహారం అంటే ఏమిటి?
నిన్ను నీవు ఒప్పుకోవటమే దేవునికి మహిమ కలుగును గాక. నా దేవుడు నన్ను పోషించిన దేవుడు నాకున్నాడని నీవు క్రియారూపకంగా కనపరచడమే నీ స్వహస్తాలతో తీసుకొచ్చి నీ ఫలాలు, బియ్యము గాని ధనం గాని. సేవకుడు మరి ఎంతో భారం కలిగి బిడ్డలు కూడా సహకరిస్తున్నారు, ఇంకా సహకరించాలి. రేపు మందిరం కట్టబడాలి. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు దేవుడు ప్రేరేపణ తన దాసునికి ఇచ్చాడు, ఆలోచన ఇచ్చాడు, నాతో చెప్తూ ఉన్నాడు. నేనైతే ఆయనకి ఏమి ఇవ్వలేను, నాకుగా నేను నా ఘనతగా నేను ఇవ్వలేను. తండ్రి ఇస్తే ఇవ్వమంటే ఇస్తా. ఆమేన్, హల్లెలూయా. నేను ఇంకా ఆయన దగ్గర తిని ఆయన దగ్గర డబ్బులు తీసుకుని పోయేవాడు. హల్లెలూయా. ఇది సత్యం అండి. హల్లెలూయా, ఇది సత్యం. నోరు తెరిచి నాకు ఒక 500 ఈ బ్రదర్. అవునా, సరే ప్రస్తుతానికి 200 దగ్గర పెట్టుకో. అది ఇస్తాడా? 300 ఇవ్వరా? క్వశ్చన్స్ ఉండవు. 500 ఇది 200 తీసుకో. దేవునికి మహిమ కలుగుతుంది కాక. అలాంటి సేవకుడు ఈ విధంగా అన్ని విధాలుగా ఆశీర్వాదకరంగా ఉంచి పోషించబడుతున్నాడు. ఈ దినాన నీ కుటుంబంలో నీవు ఆశీర్వాదకరంగా ఉన్నావని రుజువు చేయటమే నీ చేతులతో దేవుని సన్నిధిలో ఆహారం ఉంచటం. హల్లెలూయా. ఆ నిర్ణయాన్ని మనం తీసుకున్నామా? ప్రతి వారం తీసుకున్నాం. నీకు తోచింది అడగొద్దు సేవకుడు. హల్లెలూయా. ప్రభువా, తండ్రి, ఈ వారం అంతా 7 దినాలు నన్ను ఎంత కాపాడు నీకు తెలుసయ్యా. నాకు తెలుసు. నాకున్న దాంట్లో నాకు కలిమి కొలతలు ఇదిగో. ఈ దినాన నేను నిర్ణయించుకొని ఇవ్వడానికి ఇష్టపడుతున్నానని ఆ వారం తీసుకున్నాను. హల్లెలూయా. ప్రతి వారం తేవటమే. అర్థం చేసుకోండి. నేనేదో చెప్పి మిమ్మల్ని అనవసరం చేసి. హల్లెలూయా. నేనైతే తీసుకొచ్చేస్తాను. అయిపోయింది. బుద్ధి వచ్చింది నాకు. ఈ వాక్యం ద్వారా నాకు బుద్ధి వచ్చింది. హల్లెలూయా. నీ దేవుని బిడ్డలారా, నీ తండ్రి ఇంతగా ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. నా మందిరములో ఆహారమునున్నట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించండి. హల్లెలూయా. విన్నారమ్మా? ఏమన్నాను? హల్లెలూయా. ఏమన్నాను చెప్పు. చెప్పండి. ఆగుతుంది. ఓకే, జాగ్రత్తగా వాక్యాలు అర్థం చేస్తాను. మళ్ళీ 10వ వాక్య భాగాన్ని ధ్యానిస్తున్నాం. నా మందిరములో ఆహారమున్నట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. రెండవది, దీన్ని చేసి మీరు నన్ను శోధించండి. ఏం చేసి? దీన్ని చేసి చెప్పండి. దీన్ని చేసి నన్ను శోధించండి. హల్లెలూయా. హల్లెలూయా. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాక్యంలు, ఒక్క వాక్యలు కాదు, వాక్యంలు విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించేదను అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దీవెన ఎక్కడుంది? మీరు ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయాన్ని బాగా చదవండి. హల్లెలూయా. అప్పుడు మీకు అర్థమైంది ఎలా దీవెన పొందుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. సరే, దైవజనులు చర్చనికి వచ్చింది. ఇంకొక మాట, లూకాసు వార్త 5వ అధ్యాయం 10వ వాక్య భాగం వరకు వాక్యాన్ని మనం ధ్యానించి ముగించేద్దాం. సమయం. హల్లెలూయా. లూకాసు వార్త 5వ అధ్యాయం. నేను ఎప్పుడో వెళ్ళిపోతాను. శిష్యులు, జన సమూహం అంతా యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారని
ఆయన మీద పడుతున్నారు, నెడుతూ ఉన్నారు, మీదకి వచ్చేస్తూ ఉన్నారు ఆయనకి. ఆయన మరి ఆ తాకిడికి ఆయన ప్రశాంతంగా ఉండలేని పరిస్థితులు. అక్కడే వలలు సముద్రంలో చేపలు పట్టి రాత్రంతా పట్టి 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 ఇక అయిపోయింది, ఇక చాలు అని అలిసిపోయి తమ వలలు శుభ్రం చేసుకొని ఉండగా ప్రభువు పిలిచాడు, సీమోను రాయ హల్లెలూయా, కొంచెం నన్ను లోపలికి నెట్టు. రైట్ అయ్యా, అయ్యా అయిపోయింది మా టైం, మేము అలిసిపోయాము, ఇక మేము వలలు కడుక్కున్నాము, ఇంకా మేము ఇంటికి వెళ్తాము, నీ పన్ను చూసుకున్నా. హల్లెలూయా. వెంటనే పడవను యేసుక్రీస్తు ప్రభు వారి యొద్దకు తీసుకొచ్చి ఆయన నెక్కించుకొని లోపలికి తీసుకుని వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఆ తర్వాత ఆయన బోధించాడు జన సమూహానికి ప్రశాంతంగా. బిడ్డలకు అర్థమైంది, తృప్తి పొందారు. ఇంకా చాలు పద, లోపలికి పద. ఎక్కడికయ్యా? లోపలికి పద. లోపలికి వెళ్ళారు. ఇక్కడ వాలి. హల్లెలూయా. వేచాడు. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. హల్లెలూయా. రాత్రి అంతా ప్రయాసపడ్డాం, ఏమి లేదయ్యా, నేను చెప్పినట్టు చేయ, ముందు నువ్వు వెయ్యి అక్కడ. హల్లెలూయా. ఆయన వాళ్ళు వల వేయగానే విస్తారమైన చేపలు పడిపోయాయి, వలలు నిండిపోయాయి. వాళ్ళు లాగలేక ఇంకా తమ తోటి వారిని పిలిచారు. హల్లెలూయా. ఆశీర్వాదం నీకు ఒక్కడికే కాదు, నీ తోటి వారికి కూడా ఉండాలి. హల్లెలూయా. అందుకే ప్రభు రాకడ ఆలస్యం. ఆ బిడ్డలు నీతో పాటు నీవు పొందిన ఆశీర్వాదాన్ని ఆ శాపగ్రస్తులుగా ఉన్న బిడ్డలు కుటుంబాలు కూడా ఆశీర్వాదకరంగా మార్చబడేంత వరకు తండ్రి అయిన దేవుని రాకడ ఆలస్యం చేస్తూనే ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. అయ్యా రండి, మేము లాగలేకపోతున్నాం, మా వలలు ఫుల్ అయిపోయినాయి, ఇదేమిటి అర్థం కావట్లేదు, రండి అయ్యా. వాళ్ళు కూడా వచ్చి వలలు సహాయపడి వాళ్ళు కూడా ఆ వాటాలు పాలుపొప్పులు పొందారు. హల్లెలూయా. నేను చెప్పినట్టు చెయ్యి. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నాడు, రాత్రి అంతా మేము ఎంతో కష్టపడ్డామయ్యా, వలలు వేసామయ్యా, చేపలు రాలేదయ్యా, నువ్వు ఇప్పుడేయి, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మాటను వినగానే ఆశీర్వాదం, ఆయన మాటని వినగానే నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, నీ గంప ఆశీర్వదించబడుతుంది, నీవు పిండి పిసుకు తొట్టి ఆశీర్వదించబడుతుంది, నువ్వు బయటకు వెళ్తున్నప్పుడు ఆశీర్వాదం, లోపలికి వస్తున్నప్పుడు ఆశీర్వాదం, నీ పనిలో ఆశీర్వాదం, నీ వ్యాపారంలో ఆశీర్వాదం, నీవు చేయు ప్రయత్నం అన్నిట్లో ఆశీర్వాదం. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం ధ్యానించండి. నా బిడ్డలందరూ శాపగ్రస్తులుగా ఉండటం నాకు ఇష్టం లేదు, ఆశీర్వాదకరంగా ఉండాలని మన తండ్రి అయిన దేవుడు మీతో పాటు ఇంకా ఇతర బిడ్డలందరినీ, నాతో పాటు ఇంకా రాని బిడ్డల కొరకు, మనతో పాటు ఇంకా మనలను కలుసుకోవడానికి బిడ్డల కొరకు ఆశీర్వాదాన్ని ఉంచి ఉన్నాడు. దేవుడి పరిశుద్ధ వాక్యాలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ సమయాన్ని దైవజనులకు అప్పగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కూడి ఉన్న మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలండి. వందనాలు. మనము దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, అభివృద్ధిదాయకంగా ఉండాలి. హల్లెలూయా. అభివృద్ధి లేకపోతే విశ్వాస జీవితం లేదు. నువ్వు ఎంత కష్టపడుతున్నావో అంత ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవిస్తావు. హల్లెలూయా. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను చెప్పే మాట ఏంటి అంటే, వాక్యం నేను చెప్పడం లేదు కానీ సమయానికి రండి. హల్లెలూయా. సమయానికి మీరు వస్తే ఇక మీరు అన్ని విధాలుగా ముందు అందులో ఉంటారు. పాటలు పాడుకోవటం కానీ, ఆరాధనలో చేయటం కానీ, సమయం ఇప్పుడు 2:10 అవుతుంది, మన ఇది తినే సమయం అయినా కానీ మనం దేవుణ్ణి ఆరాధించుకుంటూ వస్తున్నాం.
ఒక నియమం, ఒక క్రమం, ఒక పద్ధతి. చూడండి, మీరు అందరూ చూస్తూనే ఉన్నారు, అందరూ మీకు తెలుసు. నేను చెప్తున్న మాట ఏంటంటే, పెందల కాడ ప్రభు దగ్గరకు వస్తే 2:00 ఆపేది. హల్లెలూయా. 11:00 ప్రారంభం అవుతుంది, 2:00 ఎండలు ఎక్కువ ఉన్నాయి. ఇంకొంచెం పెందల కాడే పెడితే బాగుంటుంది అని నా ఆలోచన. హల్లెలూయా. ఇప్పుడు ఎలా ఉంది అంటే, 10 నిమిషాల్లో నేను ముగిస్తాను. దేవుని సన్నిధిలో మనము ఒక వ్యక్తిని చూసి, లేకపోతే బైబిల్ అంటది, మీరందరూ పాటలు పాడతారు, కలవరపడి నేను కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును అని ఆగి. కొండ అంటే ఇప్పుడు ఒకవేళ వేరే వాళ్ళకి చెబితే బాధపడతారులే, చెప్పేందుకు. రమేష్ వైపు నేను చూసి, గట్టిగా మంచి పొజిషన్లో ఉన్నాడు, మంచి ఆశీర్వాదపు పెద్ద ఏ వస్తువు పట్టుకున్నా 10 రూపాయలే, పెద్ద షాపే పెట్టాడని తన వైపు నేను చూస్తే, తన దగ్గరికి నేను ఎక్కువగా వెళ్తా ఉంటే పక్కన చూసేవాళ్ళు ఏమంటారంటే, రమేష్ బాగానే ప్రతిరోజు ఏం చేస్తున్నాడు, ఫుల్గా కొండల తట్టు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తిని చూసి మనము అంచనా వేసుకుంటాం. డబ్బు కలిగిన వాళ్ళని చూసి ఒక అంచనా వేసుకుంటాం, కొండను చూసి ఒక అంచనా వేసుకుంటున్నాం. ఆయనతో ఈయన ఉన్నాడు అంటే లాభం లేకుండా ఏమీ అది మనసు. చూడండి, ఎందుకు చెబుతున్నానంటే, కొండల తట్టు, ఆ కొండే నజరేయుడైన యేసు. హల్లెలూయా. మనము దేవుని తట్టు చూస్తే దేవుడు నేను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. మనుషుల తట్టు కాదు, మనిషి కాదు, నువ్వు ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమే నిన్ను ప్రయోజకునిగా చేస్తుంది. ప్రేమ లేకపోతే దేవుని ఆశీర్వాదం రాదు. హల్లెలూయా. యాకోబును ప్రేమించాడు, మీరు అన్నా కొంచెం వివరించలేదు కానీ, ఏశావుని ద్వేషించాడు అంటే, అయ్యా ఒక్క ఆశీర్వాదం లేదురా బాబు, ఇంకా ఒక్కటి కూడా. నా దగ్గర ఉన్న శాపాన్ని మొత్తాన్ని నీకు ఇచ్చేస్తున్నా. శాపం కావాలా, ఆశీర్వాదం కావాలా? హల్లెలూయా. ఈ రాత్రి ఈ రోజున మన జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడాలి అంటే ఏం చేయాలి? ప్రభు వైపు మనం చూడాలి, ప్రభు మీద మనం ఆధారపడాలి, ప్రభు మీద మనం ఆనుకోవాలి. ప్రభు మీద నీవు ఎప్పుడైతే పూర్తి స్థాయిలో ఉంటావో ప్రభు నిన్ను ఖచ్చితంగా దీవిస్తాడు. ఆమేన్. కనుక ఈ శ్రమల దినాలలో ఉన్నాం, 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉంటూ ఉన్నాం. మీకు ప్రతి వారం ఎవరైనా మీకు ప్రేరేపణ కలిగిస్తే, ఈరోజు రాజశ్రక్క గారు పుచ్చకాయ తీసుకొచ్చారు, వారిని వారి కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. అందరూ మోకరిద్దాం. ఎందుకంటే మీరు కష్టపడి రాత్రి అంతా అలిసిపోయి, రాత్రి 2 అయింది మాకు, మీకెంత అయిందో నాకు తెలియదు. వెరీ గుడ్, 4 అయిందా? ఆ ట్రాఫిక్లో ఎలా వచ్చాం? అశాంత మాడగలరు. దేవునికి స్తోత్రం. ఓకే, సేవ్